ఉగాది అంటేనే యుగ ఆది అంటే న్యూ బిగినింగ్. అయితే ఉగాది పండగని ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేస్తాము. సో దానికోసం ముందుగా వేప పూతని రెడీ చేసుకోవాలి. సో ఇలా మనకు బయట వేపాకు దొరుకుతుంది కదా, దాంట్లో నుంచి పువ్వులని ఇలాగ సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ వేప పూతని ఉగాది పచ్చడిలోని ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇలా మనం పూతని సపరేట్ చేయడం వల్ల ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఫ్లేవర్స్తో. ఇదంతా కూడా బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకుందాము. ఉగాది పచ్చడి అంటే మన లైఫ్కి సింబాలిక్గా చెప్పచ్చు. ఇందులో ఉండే 6 యూనిక్ టేస్ట్స్ మన లైఫ్లో మనం ఫేస్ చేసే మూమెంట్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి చింతపండు పులుపు, అంటే మన లైఫ్లో ఉండే ఛాలెంజెస్, ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్. నెక్స్ట్ వచ్చేసి రా మ్యాంగో అంటే సోర్నెస్, అది మన లైఫ్లో ఉండే సర్ప్రైజెస్. సాల్ట్ టేస్ట్లను బ్యాలెన్స్ చేసినట్టుగా మనం లైఫ్లో పేషెన్స్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. స్పైసీనెస్ మన ఎమోషన్స్. ఇక స్వీట్నెస్ జాగరీ అంటే హ్యాపీనెస్. మెయిన్ ఇంగ్రీడియంట్ వేపపూత అంటే బిటర్నెస్, మన లైఫ్లో వచ్చే హార్డ్షిప్స్. సో ఇలా మన లైఫ్లో ఎలాంటి ఎమోషన్స్నైనా ఈక్వల్గా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పడానికి గుర్తుగా ఈ ఉగాది పచ్చడి మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఇదంతా కూడా వాటర్లో ఎలాగైతే మిక్స్ అవుతుందో అలాగే మన లైఫ్ కూడా అన్ని ఎమోషన్స్తో బ్లెండ్ అయి ఉంటుందని రిమైండ్ చేసుకోవాలి. ఉగాది అనేది ఒక ట్రెడిషన్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఓపెన్ హార్ట్తో వెల్కమ్ చేయమని గుర్తు చేయడమే దీని ఉద్దేశం. సో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.